హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మరైతే ఈరోజు నేను చూపించబోయే రెండు రెసిపీస్లో మొట్టమొదటిది నువ్వుల లడ్డు, రెండోది అవిసె గింజలతో లడ్డు. ఇవి రెండు కూడా హెల్త్కు చాలా 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 మంచిదండి. సో వీటి బెనిఫిట్స్ మీకు తెలిసే ఉంటుంది. సో అయితే నువ్వుల లడ్డు కానీ ఈ అవిసె గింజలతో చేసే లడ్డు కానీ రోజుకు ఒకటి చొప్పున తింటూ ఉన్నా కూడా హెల్త్కు చాలా మంచిదండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు. సో మనకు ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఈ లడ్డూల్లో. సో ముందైతే నేను నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ముందుగా నువ్వుల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఎందుకు నేను కడిగాను అంటే కొంచెం నువ్వుల్లో ఇసుకలాగా ఉంది కాబట్టి నేను దాన్ని వాటర్లో వేసి గాలించి తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత వేయించుకుంటున్నాను. సో మీ దగ్గర మీరు తీసుకునే నువ్వులు శుభ్రంగా ఉన్నట్టయితే డైరెక్ట్గా నువ్వుల్ని వేయించుకోవచ్చు. సో ఈ నువ్వులు వేయించే ప్రాసెస్ అయితే కొంచెం నిదానంగా చేసుకోవాలండి. ఇక్కడే మనకు టైం అనేది పడుతుంది, తర్వాత అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇక్కడ నువ్వుల్ని నిదానంగా సన్నటి మంట మీద వేయించుకుంటున్నాను. నాకైతే దాదాపు 10 నుంచి 12 నిమిషాలు టైం పట్టిందండి నిదానంగా వేగడానికి. సో నువ్వులు చిటపటమంటూ శబ్దం వచ్చి మంచి వాసన వచ్చే వరకు కూడా మనం వీటిని వేయించుకోవాలి. కలర్ నల్లగానే ఉంటాయి కాబట్టి మనకు తొందరగా తెలియదు. అది కాక నేను ఇక్కడ తీసుకున్నది కడిగి ఆరబెట్టుకున్న నువ్వులు కాబట్టి నాకు ఇంకా కొంచెం టైం ఎక్కువగా పట్టింది. సో అయినా పర్వాలేదు, నిదానంగానే వేయించుకున్నాను. సో నిదానంగా వేగితేనే మనకు లడ్డు అన్నది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, బూజు పట్టకుండా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, నేను మొదట 1 కప్పు నువ్వులు తీసుకొని వేయించుకున్నాను. తర్వాత ఇక్కడ 2వ కప్పు కూడా తీసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ మనము నువ్వులు అలాగే బెల్లము రెండు కూడా సమానంగా తీసుకోవాలండి. కొంచెం బెల్లం క్వాంటిటీని తీపి తక్కువగా తింటాము అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు, లేదా 2 కూడా సమానంగా తీసుకోవచ్చు. చూసారు కదా, ముందుగా వేయించుకునేవి ఒక ప్లేట్లోకి, తర్వాత వేయించుకునేవి ఇంకో ప్లేట్లోకి నేను తీసుకున్నాను. ఎందుకంటే ముందు వేయించుకునేవి చల్లారింటాయి కాబట్టి మనం మిక్సీ చేసుకోవచ్చు. సో మనకు పని తొందరగా అవుతుంది అన్న ఉద్దేశంతో ఇలా సపరేట్గా నేను తీసుకొని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో పూర్తిగా మెత్తగా కాకుండా ఒక 80% వరకు ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. తర్వాత బెల్లం కలుపుకున్నాక మళ్ళీ ఎలాగో మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కోర్సుగా గ్రైండ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మధ్యలో మనకు మిక్సీకి అంటుకుపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మనం మిక్సీ చేసుకోవాలండి. ఈ రకంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మిగిలిన నువ్వుల్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 80% వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉంట కడితే మనకు ఉంటలాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను బెల్లం తీసుకుంటున్నాను అనమాట. సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లము అలాగే 2 కప్పుల నిండుగా తీసుకుంటున్నాను. కొంచెం 1 కప్పు నిండుగా తీసుకున్నాక 2వ కప్పుతో కొంచెం తగ్గించుకున్నానండి. సో కిలో మనము నువ్వులు తీసుకున్నట్టయితే దాదాపుగా 800 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం తీపి బాగా తింటాము అనుకున్న వాళ్ళు సమానంగా వేసుకోవచ్చు అనమాట. తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరికి కొలత ఏమీ లేదండి, కొంచెం మీరు చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టీ స్పూన్లతో బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఈ బియ్యపిండి మనం ఎందుకు వేసుకుంటామంటే నువ్వుల లడ్డు తినేటప్పుడు మనకు గొంతుకు అలాగే నోటికి చుట్టుకున్నట్టుగా కాకుండా బియ్యపిండి మనకు సాఫ్ట్గా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. ఎక్కువగా అవసరం లేదండి. నేను ఇక్కడ కిలో నువ్వులకి ఒక 2 స్పూన్లతో బియ్యపిండి మాత్రమే తీసుకున్నాను. సో అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఇది తొందరగా జారుకు అతుక్కుపోతుంది. అలాగే మిక్సీ కూడా తొందరగా అవ్వదన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం ఎక్కడా కూడా ఉంటల కింద లేకుండా చూసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తాన్ని నేను ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూల కింద చుట్టుకుంటే సరిపోతుందండి. సో చాలా చక్కగా కుదిరింది నువ్వుల పిండి. సో మేము నువ్వుల పిండి అంటాము, నువ్వుల లడ్డు అని కూడా అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా
బాగా కుదిరిందండి. మీరు కూడా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా రెగ్యులర్గా స్నాక్స్ కిందకి వీటిని అలవాటు చేసామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. వాళ్ళకు ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రాకుండా హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, లడ్డూలన్నీ కూడా తయారైపోయినాయి. అన్నిటినీ కూడా నేను ఇలాగా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, కమ్మటి నువ్వుల లడ్డూలు మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్దుకుంటున్నాను. ఇవి బాగా కొంచెం ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పైన పెట్టేసి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకుంటే దాదాపు 1 మంత్ వరకు చెడిపోకుండా ఉంటాయండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. హ్యాపీగా నెల రోజుల పాటు తినేసేయచ్చు. నెక్స్ట్ అయితే మన రెండవ రెసిపీ అవిసె గింజలతో లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా అవిసె గింజలు, తర్వాత పల్లీలు, తెల్ల నువ్వులు, బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, కొద్దిగా యాలకుల పొడి, అలాగే నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ మనం అవిసె గింజల్ని ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా సగం వరకు తీసుకోవాలండి. నేను అన్నీ కూడా ఒకే గ్లాస్తో తీసుకుంటున్నాను. సో తర్వాత బెల్లం అయితే మనం అవిసె గింజలు ఎన్ని తీసుకున్నామో అంత బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అంటే బెల్లము, అవిసె గింజలు సమానంగా తీసుకోవాలి. నువ్వులు అలాగే పల్లీలు సగం సగం తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా నెయ్యి అంటారా, కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు వేయించడానికి నెయ్యి సరిపోతుందండి. సో ముందుగా అయితే అవిసె గింజల్ని సన్నటి మంట మీద నిదానంగా వేయించుకొని పక్కకు తీసేసాను. తర్వాత ఇప్పుడు నువ్వుల్ని కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని వాడుతున్నానండి. నల్ల నువ్వులు వేసుకోవచ్చు, కాకపోతే లడ్డూలు నల్లగా వస్తాయి. సో అవిసె గింజలు, ఈ తెల్ల నువ్వులు కలిస్తే లడ్డు మంచి కలర్ వస్తుంది కాబట్టి నేను తెల్లవే వేశాను. సో ఇవి కూడా నువ్వులు కూడా పక్కకు తీసేసి పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. వీటన్నిటిని కూడా సన్నటి మంట మీద నిదానంగా వేయించుకోవాలండి. ఇక్కడ వీడియోలో మనకు ఫాస్ట్గా వేగినట్టు కనిపిస్తుంది. సో సన్నటి మంట మీద వేయించుకుంటే నువ్వుల లడ్డు లాగే ఇది కూడా చెడిపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 80% వరకు మిక్సీ చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ మనం బెల్లం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఒకసారి బెల్లం మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు కొద్దిగా వేసి మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు మాత్రం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సి వస్తుందండి. అంటే మనం చేతికి తీసుకుంటే ఉంట కట్టేలాగా అవ్వాలన్నమాట, బాగా మెత్తగా. సో ఎలాగో నువ్వుల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా కట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉంది కదా, అందులోకి ఈ పౌడర్ని అంతా కూడా వేసేసి ఒకసారి నెయ్యి అంతా కలిసేలాగా కలిపేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ పక్క నుంచి సపరేట్గా నెయ్యి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. సో పల్లీలు, నువ్వులు వీటిల్లో నూనె ఉంటుంది కాబట్టి, ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఉంట ఈజీగానే వచ్చేస్తుందండి. చూసారు కదా, మీకు కావాల్సిన సైజులో లడ్డూల కింద చుట్టుకోవడమేనండి. అంతే, అవిసె గింజలతో లడ్డు కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈరోజు వీడియోలో మీరు చూసిన ఈ 2 రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అయితే ఇష్టమో నాతో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.